మొత్తం మీద ఇక మంత్రివర్గ విస్తరణ పైన అటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యవర్గం పైన దృష్టి సారించింది ఇటు కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే అక్కడికి అంటే ఢిల్లీకి నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చేది అంటే తెలంగాణకు మళ్ళీ వచ్చేది ఉండే. కాకపోతే ఏంటంటే ఏఐసిసి మీటింగ్లో అంటే తర్వాత ఏఐసిసి పెద్దలతో కలిసి మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయాలి, 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, 6 మంత్రి పదవుల్లో 5 మంత్రి పదవులు నింపాలనుకుంటున్నారంట. దానికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు, అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇందులో భాగంగా 5 మరి నింపితే ఏ సామాజిక వర్గాల నుంచి ఎవరిని నింపాలి ఏం కథ అనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు ఏ జిల్లాలకైతే ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకి ఏమైనా కేటాయిస్తారా అనే దానిపైన కూడా ఒక రకంగా చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ తర్వాత ఒకరిద్దరి మంత్రులకు సంబంధించినటువంటి పదవులు కూడా మారేటువంటి అంటే కొంతవరకు మంత్రి అక్కడ మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా శాఖలు మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఈ 6 మంత్రి పదవుల్లో 5 మంత్రి పదవులని ఫిల్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత కొంతమంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేసి అక్కడ ఏఐసిసి పెద్దలతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇందులో భాగంగా అంటే చాలా కాలంగా ఇక సంక్రాంతికి వస్తుంది, ఉగాదికి వస్తుంది, మళ్ళీ వస్తుంది, తర్వాత మంత్రివర్గ విస్తరణ ఇక జరుగుతుంది అని చెప్పేసి ఏడాదిన్నర అవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా మరొకటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించాలి, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లని ఒక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టాలి, తర్వాత ఇక్కడ ఉపాధ్యక్షులను పెట్టాలి, ప్రధాన కార్యదర్శి కథా కార్యక్రమం ఇదంతా కూడా ఉంటుంది అని చెప్పేసి అందులో భాగంగా ఎవరెవరికి ఎవరు ఏమిస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఢిల్లీలో.